హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. అందరికీ గురు పౌర్ణమి రోజు శుభాకాంక్షలు అండి. అలాగే గురు పౌర్ణమి రోజు ఈ సంవత్సరం నేను ఎలా చేసుకున్నాను చాలా ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి. స్పెషల్ డే రోజు ఆ గుడికి వెళ్దాం, ఎలా డెకరేషన్ చేస్తారు, ఉట్టప్పుడే చాలా అందంగా ఉంటుంది. అదే స్పెషల్ రోజు ఇంకెంత అందంగా ఉంటుందో అని ఎప్పటి నుంచో అనుకున్నాను, కానీ అనుకున్న వెంటనే ఏది అవ్వదు. కానీ ఈరోజు అయితే కలిగిందండి. అంటే సడన్గా అతను షాప్ నుంచి వర్షం పడడం వల్ల సండే పూట షాప్ నుంచి అసలు ఎప్పుడు సండే అనేది మా షాప్ సెలవే ఉండదు. సండే అవడం వల్ల సడన్గా రావడం వల్ల ఆ గుడికి అయితే అంటే అప్పటికప్పుడు అనుకుని వెళ్ళామన్నమాట. అది ఏ గుడి ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఉదయాన్నే ముందు రోజు అన్నీ చేసుకున్నాను కాబట్టి ఉదయాన్నే ఇంట్లో పూజ అది చేసేసాను. అలాగే స్పెషల్గా గురు పౌర్ణమి రోజు కిందది పీట అది పెట్టి పూజ అయితే చేసుకుంటాను కదండి. దానికోసం అని చెప్పేసి కింద నేను మాప్ పెట్టిన మళ్ళీ మన అడుగులే పడతాయి కదా అని చెప్పేసి మనమే తొక్కేస్తామని చెప్పేసి మళ్ళీ ఒత్తేసి ముగ్గది ఇలా వేసుకుంటాను అనమాట చిన్నగాలికి. అంటే మాకు ఏంటంటే దేవుడు బల్ల కింద చేసుకోవచ్చు. కాకపోతే అక్కడే సింక్ అవ్వడం వల్ల జస్ట్ అంటే చిన్న ఎంత పీట అడ్డు పెట్టినా అంతగా నాకు అక్కడ నచ్చదు. ఎందుకు అంటే ఇంకా అన్నీ అక్కడే అయిపోతుంటాయి. అక్కడ స్పేస్ తక్కువ అని చెప్పేసి హాల్లో పెట్టుకుంటాను. హాల్లో ఎలాగా డెకరేషన్ చేస్తాను, నాకు వీలైన అంటే పెద్దగా ఈ సంవత్సరం అయితే డెకరేషన్ ఏం చేయలేదు. ఎందుకంటే పువ్వులు కూడా సరిగా అయితే ఎన్ని రకాలు కూడా నాకు దొరకలేదు. వర్షం వల్ల ఏ పువ్వులు రాలేదు, ఏమీ రాలేదండి. వచ్చే మందార పూలు ఒకటే వచ్చాయి, విరజాజులు వచ్చాయి. అవే తీసుకున్నాను అనమాట. ఇంకా ముందు రోజే స్వామికి కోసం దండది కట్టేశాను కాబట్టి అది రెడీగా ఉంది. అలాగే ఈరోజు ప్రసాదాలు ఏం పెట్టాను అంటే పరవన్నం చేశాను, అదే బియ్యం పాయసం చేశాను, పులగం పెట్టాను, బ్రెడ్డు, చపాతి, పాలు, కోవా అనమాట. ఒక్కోసారి కొమ్ము శనగలు తెచ్చి అవి తాలింపు పెట్టేదాన్ని. కాకపోతే కొమ్ము శనగలు ఏంటంటే అవి ఎక్కువ రోజులు అవ్వడం వల్ల చిన్న అంటే నానబెట్టినప్పుడు నాకేం కనిపించలేదండి. అది నానబెట్టిన తర్వాత దండగుచ్చేసి తాలింపు పెడదామని చెప్పి తీసేసరికి నాకు మనసుకి ఒప్పుకోలేదన్నమాట. ఎంత ఎంచినా కూడా ఎక్కడో ఒక దగ్గర చిన్నగా కనిపించడం నాకు అది ఎందుకో నచ్చలేదు. అలానే ఒక 21 మాత్రం కష్టంగా ఆ బఠానీలు అనేది వేరానండి. ఎందుకు నీట్గా ఉన్నవి, చక్కగా ఉన్నవి నీట్గా కనిపిస్తున్నాయి, కానీ అక్కడక్కడ చిన్న పురుగులు లాంటివి అనిపిస్తున్నాయి. అందుకని ఎందుకులే అని చెప్పేసి ఒక శనగల మాల వేస్తే చాలా మంచిది గురు పౌర్ణమి రోజు అని చెప్పేసి, అంటే బాబాకనే కాదు దత్తాత్రేయ స్వామి కావచ్చు, రాఘవేంద్ర స్వామి కావచ్చు, గురువులకు సంబంధించిన ఎవరికైనా శనగల మాల వేస్తే చాలా మంచిదంట. అలానే కొంచెం ఒక 21 వరకు అయితే తీసేసి దండ అయితే కట్టాను. ముందు రోజు అన్ని పూల దండ అది కట్టేసుకున్నాను కదా, కొంచెం అష్టోత్తరం అని చెప్పేసి కొంచెం విరజాదులు అయితే ఉంచాను. అంటే ఇంకా గులాబీలు అవి దొరికితే ఒక స్వామికి ఒక గిన్నెలో పెట్టి శుభ్రంగా కలవ పూల డెకరేషన్ చేసుకునేదాన్ని. కాకపోతే మనం అనుకున్నవన్నీ ఎక్కడ అవుతాయండి, అతను ఎంతవరకు చేయించుకోవాలనుకుంటారో అంతవరకు అవుతుంది అనమాట. ఇంకా విరజాదులతో ఇలాగ అష్టోత్తరం చేసి చదువుకున్నాను. అష్టోత్తరం చదివి అలాగే చాయ్ సాలీసా ఒకటి చదువుతాను. స్వామి తలుకువి 11 సూత్రాలు ఉంటాయి కదా, ఏకాదశి సూత్రం, అవి ఒకటి చదువుతాను. అంతేనండి. అంటే చూసే చదువుతాను, చూడకుండా అయితే నాకు రాదు. అంతే. అవి చదివేసి విఘ్నేశ్వరుడు పూజ అయితే సపరేట్గా విఘ్నేశ్వరుడికి ఎలా రెడీ చేసుకుంటానో అలా రెడీ చేసుకున్నాను. ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ చేసిన తర్వాత అప్పుడు స్వామికి దీపం అది వెలిగించి ఇలా అష్టోత్తరం అయితే చదువుకున్నాను. ఏంటి అంటే నేను ఏ పూజ చేసినా కూడా నాకు ఇంట్లో ఒక అలవాటు అనేది అయిపోయిందనమాట. గోవిందనామాలు చదవాలి అని చెప్పేసి ఏ పూజ చేసినా గోవిందనామాలు అంటే నాకు ఎంతో ఇష్టం. అలా అని చెప్పేసి నాకు చూడకుండా చదువుతాను అదేం లేదండి. చూసే చదువుతాను, కానీ అది ఎందుకో నాకు చదివితే ఎందుకు అన్ని దేవుళ్ళకి ఒకసారి పూజించినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి గోవిందనామాలు కూడా చదువుతాను అనమాట ఏ పూజ చేసినా. అది కూడా ఈ మధ్యన చాలా బిజీ అయిపోయానండి. ఎందుకంటే వరుస పెళ్ళిళ్ళు, చుట్టాలు, ఫంక్షన్లు అయిపోవడం వల్ల నాకు రెగ్యులర్గా నేను చేసుకునే పూజలు కూడా చేయలేకపోతున్నాను. అంటే చెప్తున్నాను కదా, ఇంట్లో సరిగ్గా ఉండకపోవడం, ఏదో పని మీద బయటకు వెళ్ళడం, తర్వాత ఎవరో రావడం వల్ల నేను కింద ఇలా కూర్చోబెట్టి ప్రశాంతంగా పూజ చేసుకొని చాలా రోజులైంది. అయితే ఇంకా నాకు చాలా మొక్కులు ఉన్నాయండి. అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ అప్పుడు ఒక్కొక్కటి మొక్కేస్తాం కదా కంగారులో, అవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నాకు ఈ పెళ్ళిళ్ళు హడావిడి అంతా తగ్గిపోయిన తర్వాత ఏకంగా ఇంట్లో ఉంటాను కదా, అప్పుడు చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే మానుకున్నాను. ఇలా అయితే పూజకి అన్నీ డెకరేషన్ చేసుకొని చక్కగా పూజ అనేది చేసుకున్నానండి. చెప్తున్నాను కదా, చాలా రోజుల తర్వాత కింద ఎలా పూజ చేసుకునే
పూజ చేసుకొని తృప్తిగా అనిపించింది. దేవుడి గుడిలో ఎంత చేసినా కూడా ఇలా నాకు అలవాటు కాబట్టి ఎప్పటికప్పుడు రామదేవుని పూజ కానీ, త్రినాథ మేళం కానీ, బాబా పూజ కానీ, లలితా పూజ కానీ ఇలా చేసేదాన్ని. ఈ మధ్యనైతే పెళ్ళిళ్ళ వల్ల అస్సలు చేయడం అవ్వట్లేదు. ఇప్పటికైతే పూజ అయితే అయిపోయింది. ఇంకా టిఫిన్స్ అంటే పులగం చేసా, అంటే స్వామికి ప్రసాదం కింద అవుతుంది, ఇంట్లో టిఫిన్ కూడా అయిపోతుంది అని చెప్పేసి పులగం చేశాను. పులగం ఏంటంటే కారంది పెట్టలేదండి అతనికి. మనం ఫస్ట్ పప్పు, బియ్యం, కొంచెం నెయ్యి వేసి నేనైతే కుక్కర్లో పెట్టేసి అది కొంచెం తీసేసి బెల్లం వేసి అతనికైతే ప్రసాదం కింద పెట్టాను. మాకు సపరేట్గా తాలింపు పెట్టాను. ఇంకా ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి ఏంటి కర్రీ చేశానంటే కాకరకాయ ఫ్రై, అలాగే దొండకాయలు, మొన్న ఆగరకాయలు ఉండిపోతే అవి ఇవి కలిపి నూనె మసాలా కర్రీ అనేది చేశాను. కాయగూరలో నచ్చిన కర్రీ అంటూ ఏది ఉంటుందంటే కాకరకాయ అనమాట. అదెందుకో అది నచ్చదు. దానికి చిన్నప్పుడు ఏంటంటే కాకరకాయ మా అమ్మ పులుసు చేసేది. ఎక్కువ ఫ్రై తినము, అమ్మలు పులుసే తింటారనమాట. పులుసు చేస్తే నాన్న ఒకసారి కాకరకాయ పులుసు తినమ్మా అస్సలు కారం చేదు అనిపించదంటే, ఏదో చెప్పారు కదా అన్నం మొత్తం కాకరకాయ పులుసు వేసేసుకున్నాను. తీరా తినేటప్పటికి చేదుగా ఉంది. అదేంటి నాన్న చేదుగా ఉండదన్నావు, తీరా చూస్తే చేదు ఉందంటే అప్పుడు మా అమ్మ చెప్పిందనమాట. దానికి చేదు అనేది ఎక్కడికి పోతుంది, కాకరకాయ ఎలా వండినా చేదు ఉంటుందని చెప్పేసి. చేదు ఎప్పుడు కూడా కాకరకాయ అనేది చాలా మంచిది, కానీ నాకు దిగదు. ఇక మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత మేము చెప్పాను కదా ఎప్పటి నుంచో ఆ స్పెషల్ టెంపుల్కి వెళ్దాము, చాలా ఎలా డెకరేషన్ చేస్తారు స్పెషల్ డే రోజున, అదేనండి టెంపుల్. ఈస్ట్ వాల్టేర్ బాబా టెంపుల్ అనమాట. ఇక్కడ ఎంత బాగుంటుందంటే ఈ గుడికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే ఒకే చోట అన్ని దేవుళ్ళ గుళ్ళు ఉంటాయండి. ఇక్కడికి వస్తే మనం ఇంక వేరే ఏ గుడికి వెళ్ళనవసరం లేదట, అన్ని గుళ్ళు ఉంటాయి. ఇంకా ప్రత్యేకించి నేను దాని అది ఇదని పేరుని చెప్పలేను కూడా. ఇంకా గుడిని అయితే వర్షం పడడం వల్లేమో అంటే దానికి సంబంధించినట్టు చక్కగా ఒట్టి గొడుగులతో అలంకరించారు. అంటే వర్షం ఎలాగో కంటిన్యూగా పడుతుంది కాబట్టి దానికి మ్యాచ్ అయినట్టు చిన్న చిన్న గొడుగులతో చాలా బాగా డెకరేషన్ చేశారనమాట. ఇది చూడాలని ఎప్పటి నుంచో అనుకున్నాను, స్పెషల్ డేస్ రావాలి అని చెప్పేసి. మాకు స్పెషల్ డే రోజు మాకు అవ్వదు, ఎందుకంటే షాప్లో ఇతనికి సీజన్ ఉండడం, లేదా షాప్ దగ్గర ఉండడం, నాకు ఎక్కడికో వెళ్ళడం, లేదా ఏదో సంథింగ్ రీజన్ వల్ల అయితే వచ్చేవాళ్ళం కాదు. ఈ గ్రీన్ కలర్ మ్యాటిస్ చూస్తున్నారు కదా, అవైతే భక్తులు పడకుండా వాళ్ళైతే వేశారనమాట. ఈ వర్షానికి స్కిడ్ అయి పడిపోతాం కదా, అది జారకుండా వేశారు, చాలా బాగుంది. ఇంకా ఈ అరటిపళ్ళు ఏంటంటే ఎప్పుడు మేము ఈ టెంపుల్కి వస్తామన్నా రైతు బజార్కి వెళ్ళి అరటిపళ్ళు అనేది కొంటాం. ఎలా అంటే అన్నీ పనికొచ్చేవని కాదండి, మరి అంత గొప్ప చెప్పను. కాకపోతే ఏంటంటే పగిలిపోయినవి, కొంచెం బాగా ముగ్గిపోయినవి మనకు సైడ్ని పక్కన పెట్టేస్తారు అరటిపళ్ళు షాప్ వాళ్ళు. అది మనం ఇంతని బేరమాడేసి ఇతను నేను కలిపి తీసుకునేవాళ్ళం అనమాట. అవి అక్కడ నుంచి పట్టుకొని వస్తాము. కానీ ఉదయం ఏమనుకోలేదు, సడన్గా మధ్యాహ్నం ఇతను షాప్ వర్షం పడడం వల్ల తీయలేదు. మధ్యాహ్నం సడన్గా వచ్చేసరికి వెళ్దాము ఆ టెంపుల్కి అని చెప్పేసి అన్నారు. అంటే మేము ఎప్పుడైనా కొంచెం మన ఎంతటి వాళ్ళకైనా అప్పుడప్పుడు చిన్న మనసు అనేది డిస్టర్బెన్స్ వస్తుంది. అలాంటప్పుడు ఆ గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అక్కడికైతే వెళ్తాం. అప్పుడు తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు సడన్గా అనుకోవడం వల్ల ఇక్కడే కొనాల్సి వచ్చింది. ఎక్కువ తక్కువ ఇంకా ఆవులకి పెడదాం అరటిపళ్ళు అని చెప్పేసి ఒక 2 కవర్లు అయితే కొన్నాం. మా వాడేంటంటే ఆవుకు నోట్లు పెట్టడం తీయడం నాకు అది నచ్చలేదు. అప్పుడు మళ్ళీ నేనే పెట్టాను అన్నమాట, దగ్గర నుంచి పెట్టాను. మా పాప మాత్రం తెలివైందే కదా, ఆ బొట్టలో వేసేస్తే అవి తినేసాయి. అది చేతికి ఇవ్వలేదు, అలాగని చేయి పెట్టలేదు. వీడికి మాత్రం పెట్టడం తీయడం చేశాడు. ఇంకా అది అయిపోయిన తర్వాత దత్తాత్రేయ స్వామి అక్కడ దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇదివరకు మేము వచ్చేటప్పుడు కాలభైరవ స్వామిది అయితే లేదు, ఇప్పుడు కాలభైరవ స్వామిది కూడా కట్టారనమాట. ఇంకా లోపలికి వస్తే చూడాలండి, అస్సలు కళ్ళు మనకి పట్టవన్నమాట, అంత బాగా డెకరేషన్ చేశారు. ఒత్తి పువ్వులతోని ఎంత అందంగా డెకరేషన్ చేశారంటే నేనైతే మాటలతో వర్ణించలేను అనమాట, అంత బాగుంటుంది. ఈ డెకరేషన్ చూడాలని ఎప్పటి నుంచో స్పెషల్ డే రోజు ఈ టెంపుల్కి అయితే వద్దామని అనుకున్నాను. కానీ అంటే ఎప్పుడు స్పెషల్ డే రోజు అతను మరి వద్దనుకున్నారేమో, ఈ గురు పౌర్ణమి రోజు మాకైతే దర్శనం ఇచ్చారు. నేనైతే ఫస్ట్ దర్శనం చేసుకొని వచ్చేసిన తర్వాత అంటే వీడియోస్ కొంతమంది భయం వేస్తుంది కదా, తీస్తే ఏమంటారు ఏంటో అని చెప్పేసి చాలామంది తీస్తున్నారు. ఆ డేరింగ్ అయితే నేను చేయలేను. మీకు తెలుసు, ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అప్పుడైతే నేను వీడియోస్ కాటికి తీసుకుంటాను. కానీ చాలామంది సెల్ఫీలు అవి తీసుకుంటున్నారు బాగా దగ్గరుండి, కానీ అది నాకు నచ్చలేదు. అంటే అతనితో అలా దగ్గరుండి సెల్ఫీలు అవన్నీ ఎందుకు, ఇలా వీడియోస్ ఫొటోస్ అయితే ఓకే పర్వాలేదు అనిపించింది, నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. ఇంకా సరే దర్శనం చేసుకొని కొంచెం బయటకు వచ్చి ఇలా
హాల్లో కూర్చున్న భజన హాల్లో కూర్చున్నామనేసరికి లైటింగ్ అది వేసారండి. ఇంకా మరి చెప్పకండి చాలా బాగుందనమాట. ఇంకా ఫొటోస్ పువ్వులు అన్నీ చూస్తుంటే ఈలోపు మా హస్బెండ్ చెప్పారు, కింద పువ్వులు అవే అనుకున్నానండి. ఆ తర్వాత చూశానమాట స్వీట్స్, కేకులు, లడ్డు, పులిహార చాలా ప్రసాదాలు కూడా కింద పెట్టేసి ఉంచారు. అంటే ముందు తీసుకొచ్చి ఇచ్చిన వాళ్ళు అలా ప్యాక్ చేసి పెడతారేమో మనకైతే తెలీదు. అంత బాగా డెకరేషన్ చేశారు. ఇంకెప్పటి నుంచో స్పెషల్ డే గుడికి వెళ్దామని అనుకున్నాను కదా, ఎన్నాళ్ళకైతే అయిపోయింది. ఇంకా అక్కడ దూడలు కూడా ఆ గోశాల దూడలు కూడా చక్కగా తిరుగుతాయండి. చాలా బాగుంటుంది. ఇంకా గురు పౌర్ణమి రోజు స్పెషల్ కదా, అందుకని చెప్పేసి వాళ్ళు వినాయకుడిని అలాగే వెంకటేశ్వర స్వామిని పక్కనైతే పెట్టారు. ఫొటోస్ తీసుకున్న వాళ్ళు తీసుకున్నారనమాట. అక్కడికైతే మా గురు పౌర్ణమి రోజు ఈస్ట్ వాల్టేరు బాబా టెంపుల్ దర్శనం చాలా బాగా అయిందనమాట. ఇంకా ఆ 4:35కి వెళ్ళడం, జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. ఇంకా అక్కడి వరకు వచ్చిన తర్వాత బీచ్కి వెళ్ళకుండా వస్తారండి ఇతను. ఇంకా పిల్లలు కూడా పేచి పెడితే ఇంకా అక్కడి నుంచి బీచ్కి అయితే వచ్చాము. బీచ్లో కూడా ఆదివారం క్లైమేట్ చాలా కూల్గా ఉంది. జనాలు అయితే ఎంత ఉన్నారో తెలియదండి, చాలా జనం ఉన్నారు. అదేంటి బీచ్లో ఎంత జనం ఉన్నా కనిపించరు అనమాట. ఒడ్డు మీద మనకి ఎక్కువగా అనిపిస్తుంది, లోపల ఎంత జనం ఉన్నా కనిపించరు. అది కూడా బీచ్ ఏంటంటే చాలా అలలు ఎక్కువగా వచ్చి ఎంత గందరగోళంగా కనిపిస్తుందో చెప్పలేమన్నమాట. దగ్గరగా చూస్తే బాగా తెలుస్తుంది. అలలు కూడా చాలా దగ్గరుండి వస్తున్నాయి. కానీ ఎప్పుడు కూడా బీచ్లో చూస్తే కనీసం ఎవరో ఒకరు స్నానం చేసినట్టు ఆడుకున్నట్టు ఉంటారు. ఈ భయానికి ఏమో తుఫాన్ వల్ల కొంచెం సముద్రం అనేది కొంచెం అల్లకొల్లలుగా ఉండడం, అదే కొంచెం ఎక్కువగా అనిపించడం వల్ల ఎవ్వరూ దిగలేదనమాట. మీరు చూసే ఉంటారు అదే వాటర్ తాలూకు ఆవిరి అనేది ఎలా కనిపిస్తుందో చూడండి. మనముని చోటు కూడా ఉండుంటుంది, కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, మనకు అంతగా క్లారిటీగా తెలియదు. సండే పూట మేము బయటకు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే సండే రోజు మా షాప్ దగ్గర కొంచెం బిజినెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పీకపోయినా అతను బయటకైతే రారు. ఇంకా వర్షం కారణం వల్ల షాప్లో అయితే తీయలేదు కదా, ఎలాగో చాలా రోజులైంది అలా సండే రోజు బయటకు వెళ్ళి అని చెప్పేసి అప్పుడైతే బయటకైతే వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత పిల్లలు ఏం తినుకుంటూ ఉంటారండి. ఇంకా ఎవరికి కావాలని వెరైటీస్ అయితే ఇంకెవరికి కావాల్సిన వాళ్ళు వెరైటీస్ తినేసారు. ఇంకా అక్కడ నుంచి అయితే మీ ఇంటికి అయితే వచ్చేసామండి. ఎప్పటి నుంచో నేను ఆ గుడికి అయితే స్పెషల్ డే రోజు వెళ్దాము దర్శనం చేసుకుందాం అనుకున్నాను. ఇన్నాళ్ళకైతే నా కళ నెరవేరిందండి. ఇదండి ఈరోజు వ్లాగ్. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.